వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం సబ్ జైల్లో మాజీ సర్పంచ్ జగదీష్ ని పరామర్శించిన తుమ్మల నాగేశ్వరరావు. అభివృద్ధి జరిగే ప్రభుత్వంలో అరాచకాలు సృష్టించవద్దని నాయకులకు హితవు. జనగామ జిల్లా దుర్గమ్మ గుడిలో బీభత్సం సృష్టించిన దొంగలు. గేటు పగలగొట్టి గుడిలో ఉన్న హుండీలను అపహరించిన దుండగులు. నేషనల్ కార్పులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ర్యాలీ చేపట్టిన పాఠశాల విద్యార్థులు. ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలంటూ పిలుపు. ఇక డీటెయిల్స్లోకి వస్తే ఖమ్మం సబ్ జైల్లో ఉన్న మాజీ సర్పంచ్ జగదీష్ ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల రాజకీయ జీవితంలో అభివృద్ధి కోసం కృషి చేశానే తప్ప అరాచకాలను ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. అభివృద్ధి జరిగే ప్రభుత్వంలో అరాచకాలు సృష్టించవద్దని హితవు పలికారు. రాజకీయాలు శాశ్వతం కాదని, విలువలు శాశ్వతమని స్పష్టం చేశారు. వ్యక్తిగత రాజకీయాలను ప్రోత్సహించడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని అన్నారు ఆయన. అధికారంలో ఉన్నవారు నేతల మాట కంటే వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. దురదృష్టం, నేను ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా అభివృద్ధి గురించి మాట్లాడటం అలవాటు తప్ప అరాచకాల గురించి మాట్లాడటం అలవాటు లేదు. ఇటువంటి సంఘటనలు జరగటం అనేది అవమానకరం. ముఖ్యంగా పోలీస్ అధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోటి చిన్న గొడవ జరుగుతున్న సందర్భంలో గొడవ జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేసినటువంటి జగదీష్ గారిని, రాజకీయ యొక్క ప్రబోధంతో విపరీతమైనటువంటి సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టి జైల్లో పెట్టించడం అనేది మంచి పద్ధతి కాదు. రాజకీయాలు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. నేను గత 35 సంవత్సరాలుగా ఈ జిల్లాలో అరాచకాలకి దూరంగా ఎన్ని రాజకీయ పార్టీలున్నా అందరూ కలిసిమెలిసిపోయేటట్టుగా అభివృద్ధిని తారక మంత్రంగా ఈ జిల్లా అభివృద్ధి కోసం ప్రయత్నం చేశాను. హత్యలు ఆగిపోయినాయి, అరాచకాలు ఆగిపోయినాయి, అరిష్టాలన్నీ ఆగిపోయినాయి. కానీ చిల్లర రాజకీయాలతోటి ఇప్పుడు మళ్ళీ మొదలయ్యే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి దాపరించకూడదని చెప్పి రాజకీయ పార్టీలకి, రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. అవి శాశ్వతం కాదు. అటువంటి ఎవరు కూడా హర్షించరు. వాటి వల్ల ప్రజా ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి దయచేసి మీ వ్యక్తిగత కక్షల్ని పార్టీకి నష్టం జరిగేటట్టుగా, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటట్టుగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అభాగ్యుల మీద, అదేవిధంగా ఆ కార్యక్రమానికి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని మీ రాజకీయ కష్టాలు తీర్చుకోవాలని చెప్పి ఈ రకమైనటువంటి అబద్ధపు కేసులు బిగించి వాళ్ళని కొద్ది రోజులు ఇబ్బంది పెట్టగలుగుతారు, కానీ జీవితాంతం మీరు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అటువంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలు పూనుకోవద్దని చెప్పి రాజకీయాల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ, పోలీస్ అధికారులు కూడా ఏది వాస్తవం అయితే ఆ వాస్తవానికి తగ్గట్టుగా మీరు ప్రవర్తిస్తే మంచిది. నేను చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా తప్పు చేయొద్దు అనేది నేను గతంలో ఎప్పుడు మీకు చెప్తుంటాను. అదే కొనసాగించండి తప్ప మీ చిల్లరి ప్రమోషన్ల కోసమో, చిల్లరి ట్రాన్స్ఫర్ల కోసమో ఇటువంటి నిర్భాగ్యుల్ని నిరాధారం లేకుండా కేసుల్లో పెట్టి, పెద్ద మనుషులు ఆయన సర్పంచ్ చేశారు, గొడవ ఆపడానికి ప్రయత్నం చేయమని మీరే చెప్పారు, మీరే పంపించారు. ఆపడానికి వెళ్ళినటువంటి వ్యక్తిని కూడా ఇన్ని సెక్షన్స్లో కేసులు పెట్టి నిర్బంధించడం అనేది మీకు కూడా మంచిది కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నేను కమిషనర్ తోటి కూడా మాట్లాడాను. దాన్ని రివ్యూ చేసి అసలు ఏం జరిగింది, ఎవరెవరికి దెబ్బలు తగిలినాయి, దెబ్బలు తగిలిన వాళ్ళు ఏమో జైల్లో ఉంటారు, కొట్టినోళ్ళు బయట ఉండటం అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఇది ప్రభుత్వానికి, పార్టీకి మంచి పద్ధతి కాదు, మంచి పేరు రాదు. కాబట్టి ప్రభుత్వం యొక్క పేరుని కానీ, పార్టీ యొక్క పేరుని కానీ నష్టం కాకుండా ఉండటమే కార్యకర్తలుగా మన బాధ్యత తప్ప ఇటువంటి అరాచకాలను సృష్టించి అభివృద్ధి జరిగేటటువంటి ఈ ప్రభుత్వంలో అటువంటి కార్యక్రమాలు కొనసాగించొద్దని చెప్పి విజ్ఞప్తి.
ఇక జనగామ జిల్లా సూర్యాపేట రహదారిపై ఉన్న దుర్గమ్మ గుడి హుండీ చోరీకి గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రధాన గుమ్మం గేటు పగలగొట్టి అందులో ఉన్న హుండీలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఆలయ చైర్మన్ గుర్రం బాలరాజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు లింగాల ఘన్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ కేసు దర్యాప్తు చేపట్టారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో గల బావిలో డబ్బు తీసుకొని కాలి హుండీలను పడవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక క్లూస్ టీమ్ సబ్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ మరియు పోలీసు బృందం వేలిముద్రను సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్ రవీందర్ తెలిపారు. ఏం చేస్తాడు ఈ రెండు కొత్తవి ఎల్లో కలర్ అక్కడ నూనె మొన్న లోపల రామ శివార్లో ఈ ఏదైతే నా హైవే నెంబర్ సూర్యాపేట టు జనగాం టు సూర్యాపేట వెళ్ళే హైవే ఉందో ఇక్కడ నిన్న రాత్రి గుళ్ళో మన దుర్గామాత టెంపుల్లో దొంగలు పడడం జరిగింది. దాంతో ఆ గ్రిల్స్ ఏదైతే ఉందో ఒక గడ్డపారతోటి లాక్ బ్రేక్ చేసేసి ఓపెన్ చేసి గుళ్ళో ఉన్న 2 హుండీలను తీసుకెళ్ళి వచ్చేసి ఇక్కడ మన ఈ పేరపోయిన యాదయ్య అనేటని బావి దగ్గర అక్కడ పెద్ద పాడుపడ్డ బావి ఒకటి ఉంది. దాంట్లో డబ్బులన్నీ తీసేసుకొని దాంట్లో దాని పడవేయడం జరిగింది. దానిపైన మేము చైర్మన్ గారు టెంపుల్ చైర్మన్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్రం బాలరాజు గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉన్న ఏదైతే ఈ హుండీస్ ఉన్నాయో పడేశారో దానిపైన మాకు ఖచ్చితంగా క్లూస్ దొరుకుతాయని చెప్పి వెంటనే క్లూస్ టీం వారికి చెప్పడం జరిగింది. క్లూస్ టీం వారు కూడా వచ్చి ఇక్కడ దీనిపైన అక్కడ ఉన్న ఛాన్స్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఛాన్స్ ప్రింట్స్ అనేటివి తీయడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైతే ఉన్నారో ఈ టెంపుల్ వాళ్ళందరికీ కూడా చెప్పుకునేది ఏంటంటే ఊళ్ళో ఏదైతే టెంపుల్ ఉంటుందో కనీసం మినిమం ఒక 2 సీసీ కెమెరాలు మా పోలీస్ శాఖ తరఫున ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. మళ్ళీ పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక 2 సీసీ కెమెరాలు టెంపుల్లో అమర్చండి. ఏ చిన్న క్లూ దొరికినా ఖచ్చితంగా ఏదైనా దొంగల మూవ్మెంట్ కానీ ఏదైనా చిన్న అలికిడ్ అయినట్టే వెంటనే 100కు సమాచారం అందిస్తే ఇమీడియట్గా ఒక 2 నిమిషాలు లేదా 10 నిమిషాలలో మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రజలందరూ కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా 100ని ఉపయోగించుకొని పోలీసు వారికి సహకరించండి. ఈ నేరం ఏదైతే జరిగిన తర్వాత కాకుండా జరగక ముందే ప్రివెన్షన్ చేయడానికి ఒకవేళ జరిగినా కూడా 100% దొంగ దొరకడానికి ఆ సీసీ కెమెరాలు అనేటివి దోహదపడతాయి. సో అందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా సీసీ కెమెరాలు ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేయడం వల్ల మీకు ఇద్దరికి కూడా మంచి ప్రయోజనాలే ఉంటాయి. దానివల్ల నష్టమేమి ఉండదని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దాని ద్వారా ఏదైతే ఛాన్స్ ప్రింట్స్ ఉంటాయో దాని ద్వారా లభించిన క్లూస్ తోటి ఖచ్చితంగా ఈ నేరాన్ని ఇక నిజామాబాద్ జిల్లా సాలూర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేషనల్ కార్డులో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి, రైసాసా మండల కోఆర్డినేటర్ బుద్దే రాజేశ్వర్, సర్పంచ్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్దే రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి పౌరుడు ఊరి కలుషితం కాకుండా బాధ్యత వహించాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తడి చెత్తను పొడి చెత్తగా వేరు చేసి పరిసరాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆయన సూచించారు. అండ్ కాంపోస్ట్ తోటి కూడా మనకి ఎర్త్ వామ్స్ తోటి కూడా ఎరువులు తయారవుతాయి కాబట్టి ఈ దాంతో మనకి ఉపయోగించుకోవచ్చు. దాని నెక్స్ట్ వచ్చేసి పొడి చెత్తను కూడా ఆటోమేటిక్గా వినియోగించుకోవచ్చు. అయితే దీని ప్రకారంగా మనకు ఈ యొక్క విలేజ్ వస్తారు, ప్యూర్ విలేజెస్ కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ గ్రీన్ కాలనీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ కలలు కన్న ఈ భారతదేశంలో ఆయన కలలు నిజం చేయాలంటే
ప్రతి ఒక్క గ్రామము స్వచ్ఛతగా మారినప్పుడే నిజమైన కళలు గాంధీ గారికి ఇచ్చినట్టు అవుతుంది. దానిలో భాగంగానే ఈరోజు పొడి చెత్త తడి చెత్త అనే రెండు మనకు ఇళ్లలో ఉంటాయి కాబట్టి ఆ రెండింటిని కూడా వేరు చేసి సపరేట్ చేసి పెట్టుకుంటే మరి సంబంధిత గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్ళిస్తే దాని నుంచి కూడా మళ్ళీ రీసైక్లేషన్ అయిపోయి మళ్ళీ వాటిని కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తప్పకుండా ప్రభుత్వం ఏదైతే సూచించిన విధంగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా తన బాధ్యత వహించి రేపు రాబోయే రోజుల్లో కాలుష్యం కాకుండా అదేవిధంగా మురికిలు కాకుండా ఉండడానికి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణలో ఏ రాష్ట్రంలో చేరిన విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛ గ్రామాలు పరిశుభ్రత గ్రామాలుగా విభజించి వాటి మీద అవేర్నెస్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రణాళిక చేపట్టి మరి గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్యక్రమాన్ని క్లియర్ చేయడం జరిగింది. మళ్ళీ రేపు 2వ తారీఖు జనవరి నుంచి కూడా 10 రోజుల పాటు పరిశుభ్రత కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో మన భారతదేశం ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి కలుషితమైనటువంటి వాతావరణం కలుషితం కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యత వహించి ఈ కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ప్రభుత్వ పశు వైద్యశాలలో డాక్టర్ జ్యోతి అవినీతి అక్రమాలకు పాల్పడిందంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముస్తాబాద్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ జ్యోతి పనితీరుపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ జేడీ డాక్టర్ అశోక్ కుమార్ పశు వైద్యశాలలో విచారణ చేపట్టారు. మండల పరిధి సర్పంచ్లు, ఎంపీటీసీలు, యాదవ సంఘం నాయకులు, రైతుల సమక్షంలో విచారణ నిర్వహించారు. అనంతరం డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలను సమర్పించకుండా డాక్టర్ జ్యోతిపైన ఆరోపణలు చేయడం సరైంది కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండా నరసయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, రైతులు పాల్గొన్నారు. ఇది మామూలు ఊళ్ళలో పంచాయతీ అయితే ఒకటే దెబ్బ గొర్రెలు చచ్చిపోతే ఆ పోస్ట్ మార్టం చేసడానికి డబ్బులు తీసుకున్నది ఎవరు వాళ్ళ మేనేజ్ చేసేది ఒక ఫైన్. మరి పశుఘాతం అనేది అధిక రేట్లో కమ్మినటువంటి ఏ యజమాని ఫిర్యాదు చేశారు? మనం అందరం వచ్చినాం ఏడెం గారి నుంచి సర్వీస్ చేస్తున్నాను అంటున్నాడు. మరి ఈ రైతు దగ్గర పసిఘాతం గురించి ఇంత 60 రూపాయల కిలో ఉంటే 120 రూపాయలు తీసుకున్నట్టుగా ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు గాలికి ఏదో పదంగా ఇచ్చి పెడితే ఏదన్నా ఈ విధంగా మానవ ప్రక్రియలో ఇబ్బంది పెట్టడం సరైన ఇంజక్షన్ పనిచేస్తలేదంటే ఈ ఆకో బాకో పెట్టమంటే మేము అక్కడికి వెళ్తాం. పశుఘాతము ఎన్ని కోట్ల వస్తుంది ధాన్యం అంటే ఇప్పుడు మీరు స్టేట్ అలాంటి సార్ పొల్లవాదం అంటారు కదా ఈ మన లెక్కనే ఇస్తారు సార్. ఇక్కడ కృష్ణ వివరిస్తారు 50,000 మీకు ఇది కూడా తెలుసు కదా సార్. 10,000 పోతే 10,000 లాస్ట్ కమిట్ వస్తాయి డబ్బులు వాళ్ళకి రావని చెప్పారు. అంతే కదా సార్, ఉన్నదే అంతే కదా. మరి నీరిస్తే కమరపడి మేడం కూడా మంచి సర్వీస్ చేసింది. మేమైనా కాపాలి అయితే మేము చేయాలి సార్. ఇప్పుడు సార్ బాగా చేస్తున్నది, వర్క్ బాగా చేస్తున్నారు, మన ఇబ్బంది కరెక్ట్ కాదు. ఇప్పుడు మేడం కోసం డబ్బులు వస్తాయని కొంతమంది ఆలోచించి పోస్ట్ మార్టం చేయించుకోలేరు ఒక్కరు కూడా. అంటే సంవత్సరం అర్థం కింద పోస్ట్ మార్టం అనేది ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు రోహిత్ వచ్చిన అనుకో ఆయన ఏంది కాపీ ఇచ్చేస్తారు మనకు పోస్ట్ మార్టం మనకు వేసిన కాపీలు 6 కాపీలు ఇచ్చారు. 6 కాపీలకు 100 రూపాయలు తీసుకుని ఆయన వచ్చిన అనుకో మేడం కాదు నాకు మేడం ఆయన పంపించింది అర్జెంట్ 5 నిమిషాలు కావాలంటే ఈయన వచ్చి రోహిత్ జొన్నలు కూడా లేకపోతే నన్ను అడిగి మన తంగరపల్లి కడునేసారి తెచ్చుకుంటారా మీరు పంపిస్తారంటే దాన్ని అడిగి పోయి తీసుకొచ్చుకున్నాను. పశు వైద్యులతో పనిచేస్తున్న డాక్టర్ జ్యోతి గారి మీద వచ్చిన ఆరోపణలపై విచారణ తెలియజేస్తున్నాను. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో డిగ్రీ పీజీ కాలేజ్ నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఈటల రాజేందర్ హాజరై భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్మాణం చేపట్టామని అన్నారు. విద్యార్థుల కలను సాకారం చేసినందుకు కాలేజీ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో విద్యార్థులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
కూర్చోవాలి, మీరు అందరూ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. సార్ అక్కడ ఇనాగ్రేషన్ చేసుకొని అక్కడ ఓపెన్ చేసుకొని ఇక్కడ క్లాసులోకి విద్యార్థులందరూ కూర్చోవాలి. అక్కడ సార్ భవనం ప్రారంభిస్తాడు. మనం ఇక్కడ ఆట పాటలతో ధూమ్ధాం కార్యక్రమం చేద్దాం లేదా? అవునా? చేద్దామా? And we have been waiting for so many days. So it's really a very fortunate thing for the people of Jammigunta and especially GDC Jammigunta principal and staff on behalf of the principal and the ఇక జనగామ జిల్లాలో నేషనల్ హైవే రోడ్డు పనులను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరిశీలించారు. నెల్లుట్ల దుర్గమ్మ గుడి నుంచి ఆర్టీసీ కాలనీ వరకు పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ త్వరితగతిన పనులను పూర్తి చేయాలని మరియు ఎక్కడ ప్రజలు ఇబ్బందులు కాకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, మండల ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మి, ఎన్హెచ్ అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహేంద్రనా జరు మహేంద్రనా ఇక నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో నూతన టీఎల్సీ టీవీఎస్ షోరూమ్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్ను ప్రారంభించారు. అనంతరం షోరూమ్ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షోరూమ్ యజమాని మాట్లాడుతూ తక్కువ ధరలో మంచి ప్రొడక్ట్స్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో నిజామాబాద్ జిల్లాలో షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఓన్లీ టీవీనా లేకపోతే
లోకల్గా కొద్దిగా వెనక ఎలుగుంటే అందరు వస్తారు. ఎలుగుండు ఇటు చూడు నా ఈ 32 ఆండ్రాయిడ్ టీవీ మేము కస్టమర్లకి ఈరోజు ఇక్కడి నుంచి లాంచ్ చేసి 11,990 అంటే 12,000 రూపాయలకి 11,999 రూపాయలకి మనం కస్టమర్స్కి అందజేస్తాం. అదే మీరు సోనీ, శాంసంగ్, ఎల్జీ ఏదైనా గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ తీసుకుంటే కనీసం 30,000, 15,000, 25,000 పెట్టాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్క వినియోగదారుడికి దగ్గర 10 నుంచి 15,000 ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఆదా అవుతుంది. మేము 3 years వారంటీ ఇస్తున్నాము. అంతేగాక ఇండియా మార్కెట్ మీద ఫోకస్ చేసి మన తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ చాలా ముఖ్యమైన ఈ బిజినెస్ కోసం ఈ విధంగా మేము ఫ్యాక్టరీ కూడా పెడుతున్నాం 2,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో. సో ఈ ఫ్యాక్టరీ రెడీ అయితే ఏదైనా సరే కొత్త ప్రోడక్ట్ మనకి యూఎస్లో ఎలాగైతే దొరుకుతుందో ఫస్ట్ ఇండియాలో అవైలబుల్ అవుతుంది ఏ హై టెక్నాలజీ అయినా. సో శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ స్టోర్ ఓపెన్ చేస్తాం, చాలా సంతోషంగా ఉంది. నిజామాబాద్ పట్టణ వాసులు అందరూ మీరు ఏ టీవీ కొన్నా, ఏ అప్లయన్స్ కొన్నా ఈ స్టోర్కి వచ్చి ఒకసారి ప్రొడక్ట్ చూడండి. మీ స్టోరు చూసి ప్రొడక్ట్ చూసి మీకు నచ్చి ప్రైస్ నచ్చి దాని తర్వాత మీరు ఏ షాప్ కన్నా వెళ్ళండి, కంపేర్ చేయండి. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మేము కస్టమర్స్కి బెనిఫిట్ ఇవ్వాలి. ఎందుకు మీరు ఇక నిర్మల్ జిల్లా బాదనకుర్తి గ్రామంలో గోదావరి ఒడ్డున గల శివాలయంలో అయ్యప్ప పడి పూజను ఘనంగా నిర్వహించారు. గురుస్వామి పాపారావు ఆధ్వర్యంలో ఈ పడి పూజను నిర్వహించారు. సుమారు 200 మంది స్వాములు పడి పూజలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు వీక్షించడానికి గ్రామస్తులు 1000 మందికి పైగా ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా గురుస్వామి పాపారావు మాట్లాడుతూ దీక్షా నియమాలపై భక్తులకు ఉపదేశం చేశారు. ఇక జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో అధికారుల పనితీరుపై మండిపడ్డారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ముగిసిన డంపింగ్ యార్డ్, నర్సరీ, శ్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు జరగకపోవడం పట్ల కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ సురేందర్ నాయక్, మండల రెవెన్యూ అధికారి మరియు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన స్థలాల కేటాయింపు జరగాలని ఆదేశించారు. మీరు చెయ్యరు అనేది నా ఉద్దేశం అండి. జీవితాంతం చెయ్యరు. ఇక నిర్మల్ జిల్లా ఖానర్పూర్ మండలంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. దానికి కావలసిన సరుకులు దాతల నుంచి సేకరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఖానర్పూర్ పట్టణానికి చెందిన ముస్లిం యువకుడు ఎండి జమీల్ మతాలకు అతీతంగా అయ్యప్పలకు అన్నదానం నిర్వహించారు. ఎండి జమీల్ స్వయంగా అయ్యప్పలకు వడ్డించి తాను భిక్షను భుజించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. దీక్షకు రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. శరణమయ్యప్ప. గత 30 ఏళ్ల నుంచి మన ఖానాపూర్లో ముస్లిం సోదరులు అయ్యప్ప దీక్షలు తీసుకోగానే మాకు సహాయక సహకారాలు అందించటం, అన్నభిక్ష ఏర్పాటు చేయటం, డ్రైవర్లుగా వచ్చిన వాళ్ళు కూడా తోన స్నానం చేసి వంట చేసి నిష్టగా వడ్డన చేసి విస్తారులు కూడా తీసిన స్వాములు ఉన్నారు. వాళ్ళ సేవా తత్పరతలో మా దగ్గర బత్తాలు కూడా తీసుకొని రోజులు ఉన్నాయి స్వామి. మరి ఇంకా అత్యంత
ఆనందకరమైన విషయం అంటే ఈ స్థలదాత మా సోదరులైన యూసఫ్ ఖాన్, అనీస్ ఖాన్ సోదరులు ఇచ్చింది. వాళ్లకు అందరికీ భగవంతుడు అందరికీ ఒక్కటే అనే భావనతో ఇచ్చిన స్వామి వాళ్లకు అయ్యప్ప స్వామి ఆయు, ఆరోగ్యం, కీర్తి, ప్రతిష్ట వాళ్ళ కుటుంబాలకు చెందించాలని. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఖమ్మం సబ్ జైల్లో మాజీ సర్పంచ్ జగదీష్ ని పరామర్శించిన తుమ్మల నాగేశ్వరరావు. అభివృద్ధి జరిగే ప్రభుత్వంలో అరాచకాలు సృష్టించవద్దని నాయకులకు హితవు. జనగామ జిల్లా దుర్గమ్మ గుడిలో బీభత్సం సృష్టించిన దొంగలు. గేటు పగలగొట్టి గుడిలో ఉన్న హుండీలను అపహరించిన దుండగులు. నేషనల్ కార్ప్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ర్యాలీ చేపట్టిన పాఠశాల విద్యార్థులు. ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలంటూ పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.